మనం చూసుకుంటే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎనిమిది చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. 8 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. మనం చూసుకోవచ్చు 8 చోట్ల కాంగ్రెస్ అయితే విజయం సాధించింది. సో మనం చూసుకుంటే ఈ విధంగా కాంగ్రెస్ 8 స్థానాల్లో, లోక్సభకు మొత్తం 17 స్థానాలు ఉంటాయి. 8 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. భాజపా చూసుకుంటే ఇప్పటి వరకు ఆ 3 స్థానాల్లో విజయం సాధించింది. ఇంకా ఈ 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మజ్లిస్ చూసుకుంటే ఒక స్థానంలో ఇంకా ఆధిక్యంలో కొనసాగుతుంది అనమాట. అక్కడ ఇంకా ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూనే ఉంది. సో తెలంగాణ మొత్తం 17 స్థానాలకు సంబంధించి, లోక్సభ 17 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ 8 గెలిచింది. సో బీజేపీ అయితే 8 స్థానాలు అయితే గెలవబోతుంది అనమాట. ఒక స్థానం మాత్రం ఎంఐఎం అయితే గెలవబోతుంది. సో ఇది కాంగ్రెస్ అయితే మొత్తం అన్ని చోట్ల గెలిచేసింది. ఇక మనకి బీజేపీ మాత్రం 3 చోట్ల మాత్రమే గెలిచింది. ఇంకా 5 చోట్ల లీడింగ్ అయితే ఇంకా అక్కడ కౌంటింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకి 4 గంటల తర్వాత తెలంగాణకు సంబంధించిన ఫలితాల లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం.